మోదీ గారు నిన్న మనం అనుకున్నాం కదా ఏది మనము మేనిఫెస్టో పెడతారు అని చెప్పేసి అనుకున్నాం. సో మేనిఫెస్టో పెట్టిర్రు. ఈ మేనిఫెస్టోలో ఏ అంశాల మీద మోదీ గారు మరి పెట్టిర్రు అని అన్నది ఒకసారి చూద్దాం. అటు కాంగ్రెస్ వాళ్ళు ఏమో 25 గ్యారెంటీలు అన్నారు. అంతకుముందుకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారెంటీలు అన్నారు. దేశంలో అధికారంలోకి రావడం కోసం 25 గ్యారెంటీలు అంటారు. మరి మోదీ గారు ఎటువంటి మేనిఫెస్టో ఇచ్చిండు, ఏం చెప్తా ఉన్నాడు అన్నది దాని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. సిఏఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామంటున్నట. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా కృషి చేస్తామంటున్నట. లక్పతి దిశలుగా మరో 3 కోట్ల మంది మహిళలు చేస్తారట. ముద్రా లోన్లు 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచుతారట. ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పెంపు చేస్తారట. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్ చేస్తారట. వాస్తవానికి రాముడు కేవలం ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే కాదు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ అని చెప్పేసి ఈ అంశాలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. చాలామంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. రాముడు కేవలం బీజేపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఆయనైనా, బీఆర్ఎస్ వాళ్ళకి కాదా, కాంగ్రెస్ వాళ్ళకి కాదా, సామాన్య ప్రజలకు ఏ పార్టీకి సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉండేటోళ్ళకు రాముడు దేవుడు కాదా? ఎందుకు మీరు రాముడిని మీరే ఓన్ చేసుకుంటా ఉన్నారు? రాముడిని మీరే ఎందుకు ఓన్ చేసుకుంటా ఉన్నారు? రాముడు మా దేవుడు, రామాలయం మా ఊళ్ళో కూడా ఉన్నది, రామాలయం మా పక్కుళ్ళో కూడా ఉన్నది, రాముడిని మేము మొక్కుతాం, శ్రీరామనవమికి మేము పోతాం అని చెప్పి చాలామంది విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ అంతర్గత భావాన్ని. సో ఇదొకసారి గమనించాలి. రాముని మీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టకండి దయచేసి, ఎందుకంటే ఇది ప్రజల్లో ఉన్నటువంటి అంశం. దీన్ని అన్ని రాయిలా ఉంటాడు, రప్పలా ఉంటాడు, చెట్లా ఉంటాడు, చేమలా ఉంటాడు, అన్నిట్లలో దేవుడు ఉంటాడు, ప్రతి ఒక్కరి మనసులో ఉంటాడు. ప్రత్యేకంగా రాజకీయంలోకి దేవుని లాగాల్సిన అవసరం ఏముందని ఎంతమంది అంటలేరు అసలు. సో ఇదొకసారి గమనించాలి. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎక్కడా కూడా ఈ మతాలు లేకపోతే కులాలు వీటి మీద రాజకీయ పునాదులు వేస్తురే తప్పించి మరి కింది స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారికి తెలియదా ఉచితంగా వైద్యం అందించాలి దేశ ప్రజలకు అని అందియడు. ఉచితంగా వైద్యం అందించాలి దేశ ప్రజలకు అని తెలియదా? ఎందుకు అందిస్తలేడు? ఉచితంగా విద్య ఇవ్వాలని తెలియదా? ఎందుకు ఇయ్యడు అన్న అంశాలు రెండు నిమిషాలు మాట్లాడుకుంటే ఇగో జేపీ నడ్డా గారు, అదేవిధంగా మోదీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, 4 దిగ్గజాలు అయితే కూర్చొని నిలబడి మేనిఫెస్టో ఇప్పారు. సో బాగుంది. ఆ మేనిఫెస్టోలో నేను ఒక భారతీయ వాసిగా భారత బిడ్డగా నేను అనేది ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ఈ 2 సదుపాయాలు దేశవ్యాప్తంగా ఈక్వల్ టు కార్పొరేట్ సిస్టంలో కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం ఏ విధంగా అందుతుందో దేశవ్యాప్తంగా కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా కూడా హాస్పిటల్కే పోవాలి. ఎందుకంటే ఉచితం కదా, పోవాలి. మంచి దవాఖానా, మంచి ట్రీట్మెంట్ ఇస్తారన్న నమ్మకంతో పోవాలి. అటువంటి సిచ్యువేషన్స్ తీసుకురారు. ఎల్కేజీ నుంచి ఇక ఉద్యోగాలు వచ్చేదాకా ఉచితంగా విద్యను అందించండి. కార్పొరేట్ విద్య, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థికి ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అరాకొర పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థికి కొంచెం నాలెడ్జ్ పరంగా వ్యత్యాసం ఉంటుంది, కమ్యూనికేషన్ పరంగా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాలను తూర్చేయాలి ఏడికాడికి అని అంటే మీరేం చేయాలంటే ఉచితంగా కార్పొరేట్ విద్యా సిస్టాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ తీసుకురారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం తీసుకురారు. నిజంగా వాటే సరే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నారు. కానీ అంటే ఇది జీవితంలో ఎప్పటికి కాదంటారా? ఇది జరిగే అంశమే లేదు. ఎందుకు కాదు అని అంటే ఇప్పుడు సింహాద్రి ఉన్నాడు. ఇప్పుడు నీకేం కావాలి? నీకు కూడు గుడ్డ వసతి అన్ని రకాలుగా ఉన్నాయి అనుకో, నువ్వు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తావు. నీకు ఏదో ఒక ఇబ్బంది పెట్టినా నీకు జీతం వస్తలేదు, లేకపోతే నువ్వు సరిగ్గా పోవడానికి రావడానికి వీలు పడతలేదు, లేకపోతే రవాణా సౌకర్యం లేదు, ఇక నీకు ఇబ్బందే కదా. ఇబ్బంది అన్నప్పుడు దాన్ని నువ్వు అధిగమించాలంటే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరికి తెలంగాణ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో ఒక వీక్నెస్ ఉండాలి. ఉంటేనే మేము చెప్పినట్టు వింటారు. అన్నీ మేము ఇచ్చినాక ఆరోగ్యం పూర్తి స్థాయిలో ఆరోగ్యం ఇస్తున్నాం, చదువుని ఇస్తున్నాం, జ్ఞానం వస్తుంది చదువు వల్ల,
ఆరోగ్యం వల్ల మీకు ఎటువంటి ఖర్చు ఉండలేదు. మీకు కావాల్సింది ఏంటంటే చదువుకున్న చదువుతోటి ఎట్లా మీరు డబ్బులు సంపాదించాలి, ఎట్లా పని చేయాలి, మీ జ్ఞానాన్ని ఎట్లా ఒక పరిశ్రమ దిశగా పోవాలి, లేకపోతే ఒక పొలిటికల్ దిశగా పోవాలి అనే నాలెడ్జ్ మొత్తం మీకు చదువులు వస్తుంది. ఇక మీరు మా మాట ఎందుకు వింటారా? సో వినరు కాబట్టి మందు తీసుకురమ్మను తీసుకొస్తారు. మీకు మొత్తం ఒక వట్టిగా మందు పోయమను, ఏది ఆల్కహాల్ ఉంటుంది కదా, పోయమని పోస్తారు, బానిసలను చేస్తారు. మతం అరే ఈ మతం రరే ఈ మతం రరే అని చెప్పమని చెప్తారు. లేకపోతే అక్కడనే ఆడాన్నే ఆడుకోరి బిడ్డ ఇడిదాకా రావద్దు, ఈ పదవులన్నీ మేము అనుభవించాలి అన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నట్టు. కిందనే తిప్పుతూ ఉంటారు. కింది ఫ్లోర్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఆడుకోరి, మీరు అంతా కొట్లాడుకోర్రి, ఈ మతం అని చెప్పుకోర్రి, ఆ గుంపు ఈ గుంపు కొట్టుకోర్రి, ఇక మందు కాడ కొట్టుకోర్రి, బిర్యానీల కాడ కొట్టుకోర్రి, అంతేగాని ఈ పదవుల దిక్కు చూడొద్దు అని చెప్పేసి వీళ్ళు అంటే పై స్థాయి ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ ఇది. ఎందుకు అనంటే సామాన్య ప్రజలకు వాళ్ళ సామాన్య జీవితం గడుపుతూ ఉంటేనే వాళ్ళకు చెప్పింది చేయనికి ఉంటుంది. వాళ్ళను తెలివికల్లోలం చేసి, వాళ్ళని ఆరోగ్యవంతులను చేసి, వాళ్ళకు అనువైనటువంటి సదుపాయాలను కలిగిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అరే గా మోడీ గాడెందుకు కూర్చోవాలి, మేము కూర్చోవద్దా, గా కేసీఆర్ గాడెందుకు కూర్చోవడం మేము కూర్చోవద్దా, ఇక రేవంత్ రెడ్డి ఎందుకు కూర్చోవాలి సీఎం కుర్చీలో మేము కూర్చోవద్దా అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళను ఆడాలని ఇట్లా అట్లా అటు వాళ్ళు ఇల్లు